ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు మధ్యాహ్నం 2:14 సమయంలో అపహరణకు గురైన చిన్నారి కేసును గంటల వ్యవధిలోనే నిందితుల్ని గుర్తించి అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు తెలిపారు. 6/10/2024 రాత్రి 10 గంటలకు షేక్ నసీమా గుంటూరులోని మెటర్నిటీ వార్డులో చేరి సుమారు రాత్రి 1 గంటకు మగబిడ్డకు జన్మనిచ్చారు. 7/10/2024 మధ్యాహ్నం 2:14 సమయంలో ఒక గుర్తు తెలియని స్త్రీ ప్రసూతి వార్డులోకి చొరబడి శిశువుని ఎత్తుకుని ముద్దులాడుతూ బలవంతంగా తీసుకుని వార్డు నుంచి వెళ్లిపోయింది. వెంటనే శిశువు తల్లి అవుట్ పోస్ట్లోని పోలీసులను సంప్రదించి విషయం తెలియపరచగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి పోలీస్ బృందాలను రంగంలోకి దించి సీసీ కెమెరాలు పరిశీలించి అనుమానిత మహిళ ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకు మరియు సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేయించిన ఫలితంగా ఈరోజు సాయంత్రం 6:30 శిశువును ఎత్తుకు వెళ్తున్న ఇద్దరు ఆడ మగ వ్యక్తుల్ని కోనూరు గ్రామ సమీపంలో అచ్చంపేట మండలం వద్ద అదుపులోకి తీసుకున్నారు. సో మనకి షేక్ నజీమా అనే అమ్మాయి 6th నైట్ అంటే నిన్న నైట్ 11 o'clock జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. 7th ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock డెలివరీ అయింది, సిజేరియన్. సో మనకి అరౌండ్ 2:15కి ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవ్వండి, చూడడానికి బాగుంది, నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నజీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేశారు, బాబుని ఇచ్చేశారు. బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారన్నది చూసామంటే మనం బోరగడ్డ శిరీష అనే ఆవిడ, వాళ్ళ తల్లి చింతపల్లి మంగమ్మ, తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరగడ్డ ప్రేమ్ కుమార్, ఈయన ముగ్గురు, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. అంటే మనం దీని దర్యాప్తులు చేస్తాము, దర్యాప్తులు మనం అన్ని చెప్పలేము కాబట్టి ఎలాగా చేస్తామని పక్కన పెట్టామంటే వితిన్ 2 hours వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్ళారు అన్నీ ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి 2.5 hours మన బాబుని, చిన్న పాపని మనము సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తాము. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరగడ్డ శిరీష, చింతపల్లి మంగమ్మ, తర్వాత బోరగడ్డ ప్రేమ్ హస్బెండ్, వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు కూడా పాప పుట్టింది, ఆ పాపనే నేను హస్బెండ్కి చూపించడానికి తీసుకొని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. హస్బెండ్ కూడా నాకేమి తెలియదు, నా ఆవిడ పాపని తీసుకొని వచ్చింది, బాబుని తీసుకొని వచ్చింది కాబట్టి మేము తీసుకొని వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఫర్దర్గా మనము అది కరెక్ట్గా ఉండకపోవచ్చు, మేము దర్యాప్తులు చేస్తున్నాము. ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. ఆవిడ డ్రెస్ అన్ని కూడా కొంచెం ఈ నైటీ వేసుకోవడము, తెల్ల స్కార్ఫ్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరు మన షేక్ నజీమా ఎవరు తల్లి ఒరిజినల్ తల్లి ఉన్నారో వాళ్ళు కూడా పాపని చూపించడానికే తీసుకొని వెళ్తున్నారేమో, లోకల్లో అడ్మిట్ అయ్యారేమో ఒక డౌట్లో పాపని ఇచ్చినట్టు ఆవిడ చెప్తుంది. సో ఇది జరిగినది. సో ఎనీవేస్ మన అందరి సపోర్ట్తో పాటు ఈవెన్ సూపరింటెండెంట్ జీజీహెచ్, మన ఎస్డిపిఓ ఈస్ట్, సిఐ కొత్తపేట అండ్ అక్కడ ఎస్పీ పల్నాడు సపోర్ట్తో పాటు అక్కడ అచ్చంపేట పోలీస్ స్టేషన్స్ అందరి సపోర్ట్తో పాటు ఈ కేసు మేము 2.5 hours డిటెక్ట్ చేసాము. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. బట్ సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు, బికాస్ డిటెక్ట్ చేసినది కూడా ప్రాపర్ సెక్యూరిటీ ఉండడం వల్లనే డిటెక్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే తల్లి విల్లింగ్గా పాపని ఇచ్చడమనేది మనకి ఇష్యూ, అంటే ఎవరు కూడా అది డౌట్ రావట్లేదు యాక్చువల్లీ. సో హాఫ్ అన్ అవర్ 45 minutes ఆయన తరువాత వాళ్ళ తల్లికి డౌట్ వచ్చిన తర్వాత ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల జరిగింది, కానీ అదర్వైజ్ సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు. శిరీష అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయినట్టు ఉందా మనకి రికార్డ్స్ లో? లేదు, మన వరకు రికార్డ్స్ లో శిరీష అమ్మాయి అడ్మిట్ అయినట్టు రికార్డ్స్ లేదు. ఉందా? అది కూడా చెప్పండి, మీరే చెప్పండి. నేను డాక్టర్ వై కిరణ్ కుమార్ అండి, సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. నిన్న రాత్రి 11 గంటలకి మన దగ్గరికి నజీమా అనే పేషెంట్ జాయిన్ అయింది. దాదాపు 1:30-1:40కి సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మగబిడ్డ పుట్టారు. వీళ్ళు పొద్దునంతా బాగానే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి ఒక నైటీ వేసుకున్న లేడీ ఒక స్కార్ఫ్ కట్టుకొని ఒక బాలింతరాలలాగానే ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏడ్చి
నాకు కూడా బిడ్డ పోయింది, మా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నీ బిడ్డను చూపిస్తానంటే అమాయకంగా మాటలు నమ్మి ఒక మాయ మాటల్లో పడి ఇవ్వటం జరిగింది. ఆవిడ బిడ్డను తీసుకొని బయటికి వచ్చేసేసి ఎంతసేపటికి రాకపోతే వాళ్ళ అమ్మని పంపించడం జరిగింది. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు కనపడబోయేటప్పటికి వెంటనే మా దగ్గరికి వచ్చేసి మా సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడితే మేము వెంటనే పోలీసులకు తెలియజేసాం. సీసీ కెమెరాల్లో కూడా చూసాం. పోలీసులు అయితే మాత్రం వండర్ఫుల్గా జాబ్ చేసి వితిన్ 2 అవర్స్లోనే వాళ్ళని ట్రేస్ చేయగలిగారు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిరుదుగడ్డ శిరీష అనే అమ్మాయి మాత్రం గత నెల 20వ తారీఖున మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. 24వ తారీఖున వాళ్ళ బిడ్డకి గుండె జబ్బు ఉంది, యాస్పిరేషన్ న్యూమోనియా ఉందని చిన్నపిల్లల వార్డులో అడ్మిట్ అయ్యి 25వ తేదీన ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఒక బిరుదుగడ్డ శిరీష పిడుగురాళ్ళనే ఉందండి, అది మాత్రం మనకి ఉందండి. బోరుగడ్డ లేదండి, బిరుదుగడ్డ శిరీష అనే మాత్రం ఇవాళ కాదండి, ఇవాళ ఎవరు అడ్మిట్ కాలేదు, ఇవాళ ఎప్పుడు డెలివరీ జరగలేదు. బట్ బిరుదుగడ్డ శిరీష అని మాత్రం ఒక పేరు మాకు నమోదయ్యి ఉంది, దాన్ని క్లియర్గా చూసాం. ఆ బేబీకి ఒక ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల గుండె జబ్బు ఉంది, యాస్పిరేషన్ న్యూమోనియా వచ్చి చిన్నపిల్లల వార్డులో అడ్మిట్ అయ్యి తర్వాత ఆ బిడ్డ చనిపోవడం కూడా జరిగింది. మరి వీళ్ళు ఒకటా కాదో తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తాం. ప్రతిసారి జరిగిన కిడ్నాప్ కేసులో మీరు RFI ట్యాగ్లు పెడతా ఉంటారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటారు. మనం ఇది ప్రెస్ కూడా ఇమీడియట్గా చెప్పాలి కాబట్టి చెప్పాము. మేము అన్ని దర్యాప్తు చేసి ఫర్దర్ అప్డేట్ ఇస్తాం. నేను కంగారు పడుకొని అడ్వాన్స్గా ఇప్పుడు చెప్పడం వల్ల కరెక్ట్గా ఉండకపోవచ్చు. కొన్ని టైం ఇచ్చారంటే ఇన్వెస్టిగేట్ అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.